జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ముందు ఈ ఫోటోలో కనిపించి ఇద్దరు ఉన్నారు కదా సైతాన్లా, ఈ సైతాన్ల వీళ్ళ ఫోటో ఒకసారి చూడండి. ముందు చెప్తా. వీళ్ళ పేరు వచ్చేసి, ఒక ఆమె పేరు వచ్చేసి రూబియా పఠాన్, ఇంకొక ఆమె వచ్చేసి లైమా షేక్. వీళ్ళిద్దరు కూడా గుజరాత్లోని సూరత్ నగరంలో వీళ్ళు బతుకుతూ ఉంటారు, అంటే నివసిస్తూ ఉంటారు. ఇక వీళ్ళిద్దరు కూడా ముష్టోళ్ళు అనమాట. అంటే వీళ్ళు ఫుట్పాత్ల మీద చేరుకొని ఆడతింటా బతుకుతూ ఉంటారు. వీళ్ళు ప్రతిరోజు కూడా అక్కడ ఉండే హిందూ కుటుంబాల దగ్గరికి పోయి అడుక్కుని హిందువులు ఇచ్చే ఈ డబ్బు తింటా బతుకుతూ ఉంటారు. అంటే వాళ్ళు ఏదైనా పెడితే తినేది, వాళ్ళు ఏదైనా డబ్బులు ఇచ్చే దాంతో పొట్ట పోసుకొని బతికేవాళ్ళు వీళ్ళు. అంటే వీళ్ళ బ్రతుకంతా ఏంటంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, హిందువుల దయా దాక్షిణ్యాలపైనే ఆధారపడి ఉంటుంది. వీళ్ళు అడుగు తినేవాళ్ళు, పైగా ఏంటంటే మహిళలు కావడంతో అక్కడ హిందువులు రోజు వీళ్ళకు ఎంతో కొంత ధన సాయం కూడా చేస్తూ ఉంటారు జాలిపడి. వీళ్ళు ఆధారపడింది హిందువుల మీద అయినప్పటికీ కూడా వీళ్ళ నీచమైన జాతి లక్షణం మాత్రం వీళ్ళు మర్చిపోలేదుయా. ఈ రాక్షస జాతి ఉంటుంది కదా, ఆ మాదిరిగా అనమాట. 4 రోజుల క్రితం మన వినాయక చవితి పండగ వచ్చింది. దీంతో సూరత్లోని హిందువులందరూ కూడా ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళైతే ఈ గణేష్ మండపాలను ఏర్పాటు చేసుకున్నారు. భక్తి శ్రద్ధలతో వినాయకుడి విగ్రహాలకు పూజలు చేయడం ప్రారంభించారు. కానీ ఈ విషయం ఈ ముష్టి వాళ్ళైనటువంటి ఈ రూబియా పఠాను, ఈ లైమా షేక్లకు అస్సలు నచ్చల. చూడండి, అందుకే నేను చెప్పింది, రాక్షస జాతిలో ఆడైనా, మొగైనా, పిల్లైనా, ముసలైనా, ఎవరైనా కూడా రాక్షస జాతి అని చెప్పేసి ఈ న్యూస్ నిరూపించాలి. అంతే. ఇక ఈ రూబియా పఠాను, ఈ లైమా షేక్లు మరికొంతమంది ముష్టి వాళ్ళను పోగు చేశారు. వాళ్ళు కూడా వీళ్ళ రాక్షస జాతికి చెందిన వాళ్ళే. ఏది వాళ్ళు కూడా. ఇక వాళ్ళతో కలిసి రాత్రులు ఏంటంటే గణేష్ మండపాల వద్ద ఎవరు లేని సమయం చూసి గణేషుని విగ్రహాలను ధ్వంసం చేయడం ప్రారంభించారు. ఇది బుద్ధి అంటే ఎక్కడ చూపిస్తారంటే ఇలాంటి చోట చూపిస్తారు. హిందువులు పవిత్రంగా పూజించే ఈ గణేషుని విగ్రహాలను వరుసపెట్టి ప్రతి రాత్రి కూడా ధ్వంసం చేయడం ప్రారంభించారు. అయితే మొదట హిందువులకు ఈ గణేష్ విగ్రహాలను ఎవరు ధ్వంసం చేస్తున్నారో అర్థం కాల. దీంతో గణేష్ మండపాల దగ్గర రహస్యంగా కాపలా గాయడం ప్రారంభించారనమాట. అంతే. ఆశ్చర్యంగా ఏంటంటే ఈ ఇద్దరు ముష్టోళ్ళు కూడా మరికొంతమంది ముష్టోళ్ళను వెంటబెట్టుకొని ఈ గణేష్ మండపాల్లోని గణేషుని విగ్రహాలను ధ్వంసం చేస్తా పట్టుబడినారు. చూడండియా, వాళ్ళెంత, వాళ్ళ బ్రతికెంత, వాళ్ళు చేసే పని ఏంది. అక్కడగా లోకల్గా ఉండేవాళ్ళు హిందువులు ఏంటంటే వాళ్ళు దయదెలిచి జాలిపడి ఏమన్నా పెడితే తినాలా, లేకపోతే ఏదైనా 10 రూపాయలు ఇచ్చే తీసుకోవాలా, దాంతో పొట్టబోసుకొని బతికే వాళ్ళు ఏ స్థాయిలో ఆ మతోన్మాదం చూడండి, ఆ మత పిచ్చి చూడండి. ఎక్కడికి పోతుంది మన దేశము. ఇలాంటి వాళ్ళని అయ్యో అంటే ఇంకా మనల్ని మనమే అయ్యో అనుకోవాలి. ఇంకా ఆ మాదిరిగా తర్వాత అయితే అంటే పట్టుబడినారు కదా, పట్టుబడినారు, చేసేటివన్నీ చేసి ఉంటారు. తర్వాత వీళ్ళను పోలీసు వాళ్ళు వచ్చేసి అరెస్ట్ చేశారు. అంటే చూడండి, ఈ రూబియా పఠాను, ఈ లైమా షేక్లు ముష్టి వాళ్ళ అయ్యుండి కూడా, పైగా ఇందాక నేను చెప్పినట్టు హిందువులు వేసే ముష్టిపై ఆధారపడి బతుకుతా కూడా తమ జాతి లక్షణాన్ని అయితే వీళ్ళు ఏమాత్రం కూడా మర్చిపోలే. అంటే చూడండి, గణేషుని విగ్రహాలను ధ్వంసం చేయడానికి వీళ్ళు ఏమాత్రం కూడా వెనకాడల. అంటే వీళ్ళు హిందువులపై ఏ స్థాయిలో పగనో ద్వేషాన్ని పెంచుకున్నారో దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు. మీరే చెప్పండి, కామెంట్ రూపంలో తెలియజేయండి, ఇలాంటి వాళ్ళని ఏమి చేయాలా. అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి న్యూస్ చదవాలంటే మనసంతా బాధ అయిపోతుంది. ఏది ఎట్లా పోతుంది దేశము, ఏంది ఇంత ఉన్మాదంతో ఇంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. నాకైతే దిక్కు తెలియడంలే. ఏంటో నాయన, మిమ్మల్ని అందరినీ దండం పెట్టి మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే, దయచేసి ప్రతి ఒక్కరు కూడా కులాలకు, వర్గాలకు, పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా హిందువులందరూ ఏకంగా ఉండండి. ఏదైనా దేశానికి ఆపద వచ్చినా, ధర్మానికి ఆపద వచ్చినా కూడా అన్నిటినీ పక్కన పెట్టి అందరూ ఏకం అవ్వండి. ఎందుకంటే ఇందాక అదిగో మా ఓడి చెప్పినట్టు ఏదో మిమ్మల్ని ఏదో యుద్ధం చేయమల్లా, కనీసం ఏంటంటే మనల్ని మనం రక్షించుకోగలగాల. అది మనం ఐక్యంగా ఉంటే, ఐకమత్యంతో ఉంటే, ఒకే మాట ఒకే బాటలాగా మన ప్రయాణం సాగితే మన దేశానికి, మన ధర్మానికి, మన భవిష్యత్తుకి ఎటువంటి డోకా ఉండదు. అది మాత్రం ఏ ఒక్కరు కూడా మర్చిపోవద్దు ప్లీజ్. జై శ్రీరామ్.